ప్రాణ స్నేహితులు అంటారు. దీని అర్థం స్నేహితుడు ఎలాంటి తప్పుడు పని చేసినా ప్రాణాలు అడ్డేసి కాపాడమని కాదు. నిజమైన స్నేహితుడు ఎవరంటే తప్పు చేసిన స్నేహితుడికి బుద్ధి చెప్పి చట్ట ప్రకారం ముందుకు వెళ్ళమని చెప్పాలి. అలా కాకుండా హత్య చేసి ఆశ్రయం కోసం వచ్చిన స్నేహితుడిని ఆ కేసు నుంచి బయటపడేయాలని కాదు. ఈ రెండో కోవకే చెందిన కొందరు ప్రాణ స్నేహితులు ఏం చేశారు? ఆధారాలు చెరిపేసేందుకు ఎలాంటి నేరానికి పాల్పడ్డారు? స్నేహితుడికి సాయం చేయబోయి వారంతా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? అర్ధరాత్రి హడావిడిగా వచ్చిన స్నేహితుడిని చూసి ఏమైందిరా అని ప్రశ్నించారు. ఒంటి నిండా ఆ రక్తమేంటని నిలదీశారు. అప్పటికే మద్యమత్తులో ఉన్న ఆ వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగిందేమోనని స్నేహితులు కంగారు పడ్డారు. లోపలికి పిలిచి కూర్చోబెట్టి తాపీగా ఆరా తీశారు. స్నేహితుడు చెప్పిన మాటలు విని వారు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఎంత పని చేశావురా అంటూ కంగారు పడ్డారు. తప్పు చేసిన వాడిని పోలీసులకు అప్పగించాల్సింది పోయి తప్పించాలని భావించారు. ఎలాగైనా స్నేహితుడిని కాపాడుకోవాలని భావించిన అతని స్నేహితులే చివరికి చిక్కుల్లో పడ్డారు. ఇంతకీ స్నేహితుడు వాళ్లకు ఏం చెప్పాడు? వాళ్ళు అతన్ని కాపాడేందుకు ఏం చేశారు? విజయవాడలోని అజిత్ సింగ్ నగర్కు చెందిన మీసాల కుమార్ భార్యతో గొడవపడి ఇంటి నుంచి బయటకొచ్చాడు. న్యూ ఆర్ఆర్పేటలో ఉండే స్నేహితుడు వరుసకు కొడుకయ్యే ప్రసాద్ వద్దకు ఆశ్రయం కోసం వచ్చాడు. ఇద్దరూ కలిసి ఫుల్గా మద్యం తాగారు. ఆ మత్తులో ప్రసాద్ తల్లి గురించి కుమార్ అసభ్యంగా మాట్లాడటంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అంతే, కోపంతో రెచ్చిపోయిన ప్రసాద్ బీర్ సీసాను కుమార్ తలపై కొట్టడంతో కింద పడిపోయాడు. పక్కనే ఉన్న నాపరాయి తీసుకొని తలపై పలుమార్లు కొట్టడంతో కుమార్ అక్కడికక్కడే చనిపోయాడు. కుమార్ను చంపిన తర్వాత ప్రసాద్ ఆటోలో జక్కంపూడిలోని తన స్నేహితులైన యేసు, ప్రశాంత్ వద్దకు వెళ్లాడు. హత్య గురించి వారికి వివరించాడు. తొలుత కంగారు పడినా ఆ తర్వాత స్నేహితుడిని కాపాడాలని వారు నిర్ణయించుకున్నారు. రక్తపు మరకలతో ఉన్న ప్రసాద్ బట్టలు తీసేసి వేరే దుస్తులు వేశారు. అలాగే ఆటోలో ఉన్న రక్తపు మరకలను సైతం శుభ్రంగా కడిగేశారు. హత్య గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు సిడిఆర్ నివేదిక ఆధారంగా నిందితుడి కోసం గాలించారు. జక్కంపూడి కాలనీలో ఉన్నట్లు తెలుసుకొని అక్కడికి వెళ్లి పట్టుకున్నారు. తన తల్లిని దూషించాడన్న కోపంతోనే హత్య చేసినట్లు నేరం అంగీకరించాడు. అయితే హత్యా నేరంలో ఆధారాలు మాయం చేసేందుకు ప్రయత్నించడమే కాక హంతకుడికి ఆశ్రయం కల్పించినందుకు గాను స్నేహితులిద్దరిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. మీసాల కుమార్ అన్న ఇతను మన కృష్ణాంగ ఏరియాలో ఉంటూ పెయింటింగ్ వర్క్స్ చేసుకుంటాడు. ఇతనికి మ్యారేజ్ అయింది. భార్యతో గొడవపడి 2 రోజుల నుంచి మన వీడు ఫ్రెండ్ మరియు బాబాయ్ వరుస అవుతాడు. వీడు బంది ప్రసాద్ అని వీళ్ళ ఇంటికి వచ్చి ఉంటున్నాడు. వీళ్ళిద్దరూ మద్యం తాగుతూ ఉండగా మధ్యలో వీళ్ళ తల్లిని, ఎవరైతే పంది ప్రసాద్ ఉన్నాడో మృతుడు తల్లిని ఇతను అసభ్యంగా మాట్లాడాడని చెప్పి ఇతన్ని అంతమొందించాలని చెప్పి అతని మీద కక్ష పెంచుకుని రాత్రి సుమారు 11 గంటల సమయంలో తన ఇంటి దగ్గరే కింద అపార్ట్మెంట్ కింద ఇతన్ని నాపరాయితోటిని మరి బీరు బాటిల్తోటిని కొట్టడం జరిగింది. ఇతను స్పాట్లోనే చనిపోయాడు. ముద్దాయిల్ని 24 గంటల లోపలనే మనం అరెస్ట్ చేయడం జరిగింది. పథకం అంటే క్షణికావేశం. వాళ్ళ మదర్ని తిట్టాడనే ఉద్దేశంతో క్షణికావేశం ఒక్కడే మర్డర్ చేసింది. కానీ దీంట్లో ఏంటంటే వీళ్ళు 201 కింద వీళ్ళు యాడ్ అవుతున్నారు. ఆ బట్టలు అవన్నీ దాచేయటం, ఆ రక్త మరకలన్నీ కడిగేయటం చేయటం వల్ల వాళ్ళిద్దరిని కూడా మనం అదుపులో తీసుకోవడం జరిగింది. ప్రాణ స్నేహితుడిని కాపాడబోయి మరో 2 స్నేహితులు జైలు పాలయ్యారు. నేరంలో పాల్గొనకపోయినా నిందితులకు సాయం చేయాలని చూసినా వారికి ఆశ్రయం కల్పించినా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరించారు.